ప్రైజ్ ద లార్డ్. కీర్తన 51 అధ్యాయము 8వ వచనం. హిమము కంటే నేను 7వ వచనం మధ్యలో ఉంది. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, ఇస్సోపుతోను నా పాపములను పరిహరింపుము. హిమము కంటే తెల్లగా మనం ఉండినట్లు దేవుని సన్నిధిలో మనము ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయన రక్తంతో రక్తపోర్చన కిందికి రావాలి. ఎప్పుడైతే మనము ఆయన రక్తపోర్చన కిందికి వస్తామో దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎట్లా అంటే దావీదు ఇదే మా అధ్యాయంలో 51లో నేను 5వ వచనంలో అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. దేవుడు మన అంతరంగమును చూస్తాడు. మనుషులైతే మన పై రూపాన్ని చూస్తారు. మనుషులైతే మన పై రూపం ఎట్లా ఉంది, మనం అందంగా ఉన్నామా, మనము బాగున్నామా, బాగా కనిపిస్తున్నామా, బాగా కనబడుతున్నామా లేదా అని మనుషులు చేస్తారు. కానీ దేవుడైతే మన హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని పరీక్షించే దేవుడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మనుషులు మాత్రము పై రూపాన్నే లక్ష్య పెడతారు. మనల్ని కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది అందాన్ని చూసి ప్రేమిస్తారు. మన ఇట్లా కూడా దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిందారహితంగా మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుడు మనల్ని ప్రేమించుగా ఉంటాడు. మన హృదయంలో ఏ కపటము, ఏ పాపము, ఏ దోషము లేకుండా ఉంటే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా అతి సిద్ధం సాలి. మనం ఇట్లా ఏ పాపమున్నా ఏది ఉన్నా కూడా మనం పవిత్రులుగా కావడానికి దేవుడు రక్తపోషణకి కావాలి. దేవుడు రక్తానికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు తన రక్తంతో మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనము నిందారహితంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. హిమము వలె తెల్లగా ఉండాలి. మన హృదయము నలుపుగా ఉండకుండా తెల్లగా దేవుని పరిశుద్ధాత్మ వల్ల మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. నేను నన్ను ఆ రీతిగా పవిత్రంగా ఉండనట్లు దేవుడు చేయను గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ. కమింగ్ బెటర్.